హాయ్ గైస్, దిస్ ఇస్ రమణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి అండర్ 20 నుంచి 25,000లో నెంబర్ ఆఫ్ మొబైల్స్ మనకి ఆఫ్లైన్ మార్కెట్లో కానీ ఆన్లైన్ మార్కెట్లో కానీ వెబ్సైట్లో కానీ అవైలబుల్గా ఉంటాయి. అయితే ఉన్నా సరే అందులో బెస్ట్ మొబైల్స్ ఏమున్నాయి, అలాగే మీ దగ్గర ఎగ్జాక్ట్గా 20 నుంచి 25,000 ఒక మంచి అమౌంట్ ఉంది, ఒక మంచి మొబైల్ కొందాం అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్గా గేమింగ్ వైజ్ కానీ అండ్ ప్రాసెసర్ వైజ్ కానీ కెమెరా వైజ్ కానీ డిస్ప్లే వైజ్ కానీ బ్యాటరీ వైజ్ కానీ సో ప్రతి సెగ్మెంట్లో ఒక మొబైల్ కావాలి అనుకున్నైతే కనుక ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్లో చాలా వరకు నేను చెప్పిన ఈ 5 మొబైల్స్లో కూడా చాలా మొబైల్స్ని అన్బాక్సింగ్ చేసి ఫుల్ రివ్యూ పోస్ట్ చేశాను అనమాట. నేను యూజ్ చేసి చెప్తున్నాను ఈ మొబైల్స్ కూడా. అండ్ ఒక్క మొబైల్ మాత్రం నేను యూజ్ చేయలేకపోయాను, ఎందుకంటే అప్పుడున్న సిచ్యువేషన్లో ఆ మొబైల్ అంతా టైం నాకు దొరకలేదు. సో దానివల్ల ఈ మొబైల్ ఒకటే నేను యూజ్ చేయలేదు, కానీ మిగతా అన్ని మొబైల్స్ నేను యూజ్ చేసిన తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నాను. స్కిప్ చేయకుండా మీరు ఎండ్ వరకు చూడండి. నా కంటెంట్ కానీ నా వీడియో కానీ మీకు నచ్చింది అనుకుంటే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ రమణ టెక్ లైఫ్ ప్లీజ్. ఎందుకంటే ఇలాంటి కంటెంట్స్ మన ఛానల్ వస్తూనే ఉంటాయి అన్నమాట. తరచుగా మీరు చూస్తూనే ఉండండి. టెలిగ్రామ్లో కొన్ని పోస్ట్ చేస్తూనే ఉన్నాను. టీవీస్ మీద అండ్ చాలా వరకు టీషర్ట్ల మీద చాలా వరకు మీకు పోస్ట్ చేస్తూనే ఉన్నాను. ఫాలో అయిపోతే ఇప్పుడే ఫాలో అవుతూ ఉండండి. లింక్స్ కింద ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ పాటికి మనకి బార్ కూడా వచ్చే ఉంటుంది ఈ సైడ్ వచ్చేసరికి. ఇప్పుడే ఫాలో అవుతూ ఉండండి. ఇంకా టాపిక్లకు వెళ్ళిపోతే ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి మీ దగ్గర ఎగ్జాక్ట్గా 22,000 రూపాయలు ఉన్నాయి అనుకుంటే మాత్రం మీకు ఆఫ్లైన్ మార్కెట్లో అయినా సరే ఆన్లైన్ మార్కెట్లో అయినా సరే మీకు అవైలబుల్గా ఉన్న మొబైల్ మనకి IQ Z10. సో చాలా మంచి మొబైల్ వచ్చేసరికి అన్ని కేటగిరీలో టచ్ చేసుకుంటూ వెళ్ళే మొబైల్ అనమాట. సో డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో ఉంటుంది. మీకు డిస్ప్లే క్వాలిటీ అంతగా నచ్చలేదు అనుకుంటే మాత్రం ఇందులో మనకు కొన్ని ఆప్షన్ ఉంటుంది అనమాట. డిస్ప్లే సెట్టింగ్ వెళ్ళిన తర్వాత ఒక మోడ్ ఉంటుంది, దాన్ని ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే మీకు కొంచెం బ్రైట్గా కనిపిస్తూ ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. బట్ సింగిల్ స్పీకర్ మాత్రం ఇందులో యూజ్ చేస్తారు. స్పీకర్ క్వాలిటీ కొంచెం లౌడ్గానే ఉంటుంది, కానీ పర్వాలేదు, మీరు డిసప్పాయింట్ చేయదు. ఇందులో వచ్చేసరికి ప్రాసెసర్ ఇది స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెస్తో వస్తుంది. చాలా మంచి ప్రాసెసర్, మీకు 8GB 1GB స్టోరేజ్తో వస్తుంది. ర్యామ్ కానీ స్టోరేజ్ కానీ ప్రాసెసర్ కానీ బాగానే ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెల్ఫీ 32 మెగాపిక్సెల్, రెండు కెమెరాలు కూడా పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. నేను యూజ్ చేసి చెప్తున్నాను ఈ మొబైల్ వచ్చేసరికి. సో క్వాలిటీని డిసప్పాయింట్ చేద్దామని చెప్పి అనుకున్నాను, కానీ బట్ ఎటువంటి డిసప్పాయింట్ చేయదు మిమ్మల్ని వచ్చేసరికి. సెల్ఫీ అయినా సరే బ్యాక్ కెమెరా సరే చాలా బాగుంటుంది అనమాట. ఇమేజ్ క్వాలిటీ కానీ వీడియో క్వాలిటీ కానీ. బ్యాటరీ 7300 mAh బ్యాటరీతో వస్తుంది. 2 days వస్తుంది బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి. మీరు యావరేజ్ యూజర్స్ అనుకుంటే మాత్రం, హెవీ యూజర్స్ అనుకుంటే మాత్రం 1 day ఈజీగా వస్తుంది. చాలా మంచి బ్యాటరీ వచ్చేసరికి బ్యాటరీ లైఫ్ కూడా మనకి చాలా బాగుంటుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఒక బెస్ట్ మొబైల్ అవుతుంది అనమాట ఇది వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి డిస్ప్లే క్వాలిటీ బాగుండాలి, కెమెరా క్వాలిటీ ఇంకా బాగుండాలి అనుకుంటే మాత్రం మీకు Moto H60 Fusion ఒక 1000 ఎక్స్ట్రా పెట్టుకుంటే ఈ మొబైల్ మనకి అవైలబుల్గా ఉంది. ఆఫ్లైన్ మార్కెట్లో అయినా సరే ఆన్లైన్ మార్కెట్లో అయినా సరే. మీరు లేడీస్ అనుకుంటే మాత్రం ఈ డిజైన్ క్వాలిటీకి ఫిదా అయిపోవాల్సిందే. మేజర్గా మాట్లాడితే డిజైన్ క్వాలిటీ చాలా బాగుంటుంది. కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. ఇది వచ్చేసరికి 1.5K రెజల్యూషన్తో వస్తుంది. సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 10-bit ప్యాన్లో డాల్బీ స్టీరియో అన్ని యూజ్ చేస్తారు. మీకు ఎక్కడ డిసప్పాయింట్ చేయదన్నమాట. ఇది వచ్చేసరికి డిస్ప్లే క్వాలిటీ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. ప్రాసెసర్ ఇది మేటిక్ ప్రాసెసర్, బాగానే హ్యాండిల్ చేస్తుంది. గేమ్స్ వచ్చేసరికి హెవీ గేమ్స్ కాదు, ఒక యావరేజ్ గేమ్స్ ఆడతాను అనుకుంటే మాత్రం ఈ ప్రాసెసర్ బాగానే సపోర్ట్ చేసింది. 8GB 50GB స్టోరేజ్తో వస్తుంది. కెమెరాస్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, సెల్ఫీ 32 మెగాపిక్సెల్. కెమెరా క్వాలిటీ చాలా బాగుంటుంది. మ్యాక్రో కూడా రికార్డ్ చేయొచ్చు ఇందులో వచ్చేసరికి. మీరు ఫోటోగ్రాఫర్స్ లవర్స్ అనుకుంటే మాత్రం ఈ కెమెరా క్వాలిటీ చాలా బాగుంటుంది. బ్యాటరీ 5500 mAh బ్యాటరీతో వస్తుంది. 1 day వస్తుంది బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి. హెవీ గేమర్స్ అనుకుంటే 6 hours వస్తుంది. ఒక 23,000 రూపాయల్లో ఒక మంచి మొబైల్ కావాలనుకుంటే ఈ మొబైల్ స్కిప్ చేయొద్దు, ఒకసారి చూడండి. ఇక నెక్స్ట్ మాట్లాడితే మీరు గేమింగ్ కోసమే ఒక మంచి మొబైల్ కావాలి, నేను ఎక్కువ గేమ్స్ ఆడతాను, డిస్ప్లే క్వాలిటీ బాగుండాలి, గేమ్స్ బాగుండాలి అనుకుంటే మాత్రం మీకు పోకో X7 Pro. ఒక కెమెరా తప్ప మిగతా అన్ని కూడా చాలా బాగుంటుంది ఇందులో వచ్చేసరికి. డిస్ప్లే క్వాలిటీ 1.5K రెజల్యూషన్తో వస్తుంది. సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 10-bit ప్యాన్లో డాల్బీ స్టీరియో బ్రైట్నెస్ లెవెల్ కానీ డిస్ప్లే క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది అనమాట. నేను ఇప్పటికి యూజ్ చేస్తున్నాను. డిస్ప్లే క్వాలిటీ అయితే మాత్రం మీరు ఖచ్చితంగా ఫిదా అవుతారు. నెక్స్ట్ ప్రాసెసర్ మేటిక్ ప్రాసెసర్ 8400 ప్రాసెసర్. గేమ్స్ అయితే మాత్రం ఎక్కడ ల్యాగ్స్ ఫ్రేమ్ డ్రాప్స్ అంటూ ఏమీ లేవు. ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. 8GB 50GB స్టోరేజ్తో వస్తుంది. ర్యామ్ కానీ స్టోరేజ్ కానీ ప్రాసెసర్ కానీ డిస్ప్లే క్వాలిటీ కానీ వేరే లెవెల్. అండ్ బ్యాటరీ తక్కువ వచ్చిన ఏమాకండి, 1 day వస్తుంది బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి. 6550 mAh బ్యాటరీతో వస్తుంది. 9 ప్రొవైడ్ చేస్తే చాలా ఫాస్ట్గా మనకి ఛార్జ్ అవుతుంది. 1 day పైన వస్తుంది బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి. మీరు హెవీస్ అనుకుంటే మాత్రం 7 hours వస్తుంది అనమాట. బ్యాటరీ లైఫ్ అయితే 1 day ఈజీగా వస్తుంది. ఇంకా కెమెరా క్వాలిటీ గురించి మాట్లాడితే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెల్ఫీ 20 మెగాపిక్సెల్.
చాలా చాలా యావరేజ్గా ఉంటాయి కెమెరాస్ వచ్చేసరికి. మీరు సెల్ఫీ లవర్స్ అనుకున్న, ఇమేజ్ లవర్స్ అనుకుంటే సార్ మాత్రం మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తుంది ఈ కెమెరాస్. మీకు చెప్పాగా డిస్ప్లే క్వాలిటీ అండ్ ప్రాసెసర్, బ్యాటరీ ఈ 3 హైలైట్గా ఉండాలి అనుకుంటే మాత్రం ఈ మొబైల్ కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు 24,000కి. బేసిక్గా ప్రైస్ మనకు లాంచింగ్ 28,000 ఉంటే కనుక చాలా వరకు మనకు ప్రైస్ డ్రాప్ అయింది. ఫ్యూచర్లో ఇంకా డ్రాప్ అవ్వచ్చు అనుకుంటే మాత్రం ఒక 20కి వచ్చిన ఆశ్చర్యపోకర్లేదనమాట. ఇది వచ్చేసరికి మ్యాక్సిమం మనకి 20కి వస్తుంది ఆఫర్లో. నాకు తెలిసి ఒక 2 monthsలో ఈ మొబైల్ వచ్చేసరికి వెయిట్ చేయగలను అనుకుంటే వెయిట్ చేయొచ్చు, లేదనుకుంటే ఇప్పుడే కొనుక్కోవచ్చు కార్డ్ ఆఫర్ ఉంది అనుకుంటే మాత్రం. ఇక నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి నథింగ్ ఫోన్ 3A 25,000కి వన్ ఆఫ్ ద బెస్ట్ కెమెరాస్ అవుతాయి ఈ మొబైల్ వచ్చేసరికి. నేను యూజ్ చేశాను, డెప్త్ రివ్యూ పోస్ట్ చేశాను, కెమెరా రివ్యూ పోస్ట్ చేశాను. సో ఈ మొబైల్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అనమాట. నేను కొన్న టైంలో ఈ మొబైల్ మనకి హాట్ కేక్లో అమ్ముడిపోయింది, చాలా వరకు దొరకలేదు. సో నాకే చాలామంది మెసేజ్ పెట్టారనమాట, నాకు ఇప్పటికీ పెడుతూనే ఉన్నారు నథింగ్ ఫోన్ ఉందా లేదా అని చెప్పి. సో 25,000కి వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అవుతుంది కెమెరా వైజ్ అయితే. ఇందులో కెమెరాస్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి 50 MP మెయిన్ కెమెరా, 50 MP 2x ఆప్టికల్ జూమ్ చేయొచ్చు, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెల్ఫీ, 32 MP. కెమెరా మాత్రం మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయదు, చాలా న్యాచురల్గా ఉంటుంది, బూషెస్ చూపిస్తూ ఉంటుంది, క్వాలిటీ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, 100 రిఫ్రెష్ రేట్తో వస్తుంది, 10-bit ప్యానల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. ఆ ప్రైస్కి మీద చాలా మొబైల్స్ మనకి 1.5K ఇస్తున్నారు కానీ బట్ ఇదైతే మాత్రం కొంచెం కాంప్రమైజ్ అయింది డిస్ప్లే క్వాలిటీ విషయంలో. నెక్స్ట్ బ్యాటరీ 50 watts సపోర్ట్ చేస్తుంది కానీ ఛార్జర్ మనకి ప్రొవైడ్ చేయట్లేదు బాక్స్లో వచ్చేసరికి. ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్, 8 128GB స్టోరేజ్తో వస్తుంది. ప్రాసెసర్ అయితే మాత్రం బాగానే హ్యాండిల్ చేసింది, గేమ్స్ పర్వాలేదు, మీకు ఎక్కడ ల్యాగ్స్ ఫ్రేమ్ డ్రాప్స్ అంటూ ఏమీ లేవు. సో ఇది కూడా చాలా మంచి మొబైల్ అవుతుంది 25,000కి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ రియల్మీ P3 Ultra. సో బేసిక్గా ప్రైస్ మనకి 26,000 ఉంటే కనుక క్రెడిట్ కార్డు ఉంది అనుకుంటే మాత్రం 25,000కి వస్తుంది. ఆ ప్రైస్ సెగ్మెంట్లో మాత్రం ఇది వేరే లెవెల్. గేమింగ్ కోసమే కాదు, కెమెరా క్వాలిటీ కానీ డిస్ప్లే క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది. ఇది క్వాడ్ డిస్ప్లేతో వస్తుంది, సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, 1.5K రెజల్యూషన్తో వస్తుంది. సో స్టీరియో స్పీకర్స్ అన్ని యూజ్ చేశారనమాట. సో ప్రీమియం క్వాలిటీ కనిపిస్తుంది ఈ మొబైల్ వచ్చేసరికి. డిస్ప్లే క్వాలిటీ వేరే లెవెల్లో ఉంటుంది. కెమెరాస్ 50 MP మెయిన్ కెమెరా, సెల్ఫీ 60 MP. మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు కానీ ఒక యావరేజ్గా ఉంటుంది కెమెరా క్వాలిటీ. ప్రాసెసర్ మేటిక్ ప్రాసెసర్ 8350 అల్ట్రా ప్రాసెసర్, చాలా మంచి ప్రాసెసర్. మీకు గేమ్స్ అయితే మాత్రం బాగా రన్ చేస్తుంది. సో ఎక్కడ ల్యాగ్స్ ఫ్రేమ్ డ్రాప్స్ అంటూ ఏమీ లేవు. ఇంకా బ్యాటరీ 6,000 mAh బ్యాటరీతో వస్తుంది, 8 hours ప్రొవైడ్ చేస్తారు. బ్యాటరీ లైఫ్ కానీ, కెమెరా క్వాలిటీ కానీ, ప్రాసెసర్ కానీ, డిస్ప్లే క్వాలిటీ కానీ ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ చాలా బాగుంటుంది. ఈ ఒక్క మొబైల్ తప్ప మిగతా 4 మొబైల్స్ నేను యూజ్ చేసి, ఈ 4 మొబైల్స్ కూడా నేను కొని అన్బాక్సింగ్ చేసి ఫుల్ డెప్త్ రివ్యూని పోస్ట్ చేశాను అనమాట. చూడకపోతే పైన కార్డ్స్లో పెడతాను, డిస్క్రిప్షన్ ఇస్తున్నాను, ఒకసారి చూడండి. అలాగే ఈ మొబైల్స్ అన్ని కూడా లింక్స్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీకు కొనాలి అనుకుంటే మాత్రం ఇక్కడ మీరు క్లిక్ చేసి మొబైల్స్ కొనుక్కోవచ్చు డైరెక్ట్గా వెళ్ళి. మళ్ళీ మీరు వెబ్సైట్లోకి వెళ్ళి సెట్ చేసిన తర్వాత ఎందుకు, మీకు డైరెక్ట్ ఇక్కడ ఇస్తున్నాను కాబట్టి మీరు కొనుక్కోవచ్చు. సో 5 మొబైల్స్ కూడా 20 నుంచి 25,000కో ఎవరి ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ వర్త్ వర్మ, నిజంగా వర్త్. ఇవన్నీ ఆఫ్లైన్ మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి, ఆన్లైన్ మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి చూడండి. క్రెడిట్ కార్డు ఉంది అనుకుంటే మాత్రం ఇంకా ప్రైస్ డ్రాప్ అయ్యి మీకు తక్కువగా వస్తాయి. ఇది ఈరోజు టాపిక్. మీకు నచ్చింది అనుకున్న ప్లీజ్ లైక్ చేయండి. నా పేరు రమణ. టెలిగ్రామ్ కింద ప్రొవైడ్ చేస్తాను, అక్కడ బార్ కూడా వచ్చే ఉంటుంది, ఫాలోతో ఉండండి. చాలా వరకు మీ మదర్స్కి గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నా, కిచెన్ సంబంధించినవి కానీ, మీ లవర్స్ గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నా సరే, డ్రెస్సులు కానీ, అండ్ మొబైల్స్ కానీ, టీవీలు కానీ, ఏసీలు కానీ ప్రతిదీ నేను పోస్ట్ చేస్తూనే ఉన్నాను. ఆఫర్లు మాత్రం వస్తూనే ఉన్నాయి అనమాట. నేను గూగుల్ పిక్సెల్ మొబైల్స్ కూడా ఆఫర్లో వచ్చి నేను పోస్ట్ చేశాను. చాలా వరకు మనకి ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. చూడండి, ఫాలోతో ఉండండి. ఇప్పుడే మీరు ఫాలో అవ్వకపోతే కింద లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. బాయ్ బాయ్, జై హింద్.